మళ్ళీ మళ్ళీ చేతికేమైంది మధు గారు? రీసెంట్గా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి యాక్సిడెంట్ చనిపోయారు కదా. ఆ టైంలో కార్లో మళ్ళీ కూడా ఉందా? ఒకవేళ మళ్ళీ కూడా అందులోనే ఉంది అంటే కావాలని వాళ్ళని ప్లాన్ ప్రకారం చంపాలనుకున్నారా? కనకమే ఇదంతా ప్లాన్ చేసిందా? కనక మల్లి మీద మాటల్లో ప్రేమ చూపిస్తుందే కానీ తన చేతల్లో కానీ కళ్ళల్లో కానీ నాకెప్పుడు ఆ ప్రేమ కనిపించలేదు మధు గారు. ఏదో జరిగిందండి, ఇంకేదో జరగబోతోంది. నాకు అది అనిపిస్తుంది మృదుల. అసలు ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవాలి. మధు గారు ఒకసారి మావయ్య గారికి కాల్ చేయండి. అలాగే. హలో హలో నాన్న. చెప్పు మధు. నాన్న, ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు అందులో మళ్ళీ కూడా ఉందా? అవును. ఇంకెవరెవరు ఉన్నారు నాన్న? మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న మాత్రమే ఉన్నారు. ఏం మధు, ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఏం లేదు నాన్న, ఊరికే అడిగాను. ఉంటాను, బాయ్. మధు, మనం అనుకున్నది నిజమైంది మృదుల. కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ముగ్గురే ఉన్నారు. ఆ తర్వాతే కనకం ఎంటర్ అయింది. కన్ఫర్మ్ మధు గారు, ఇది ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే జరిగింది. అదేంటో తెలుసుకోవాలి. ఆ కార్కి డ్రైవర్ ఎవరు? అతను బతికున్నాడో లేదో తెలుసుకుంటే మనకు కొన్ని నిజాలు తెలుస్తాయి. థ్యాంక్ యూ అండి. ఈ ఫోటో మేము తీసుకుంటాం. ఓకే అండి, పద వెళ్దాం. వద్దు బ్రాహ్మణదేవ్ గారు, జరిగింది చిన్న విషయం కాదు. మీరు లీగల్గా ప్రొసీడ్ అయితే ఇదొక పెద్ద క్రైమ్ కింద రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. అయినా ఇదందరికీ తెలిసిన విషయమే కదా. మొదటి భార్య ఉండగా ఆమె అనుమతి లేకుండా రెండో పెళ్లి చేసుకోవటం నేరం. కేసు పెడితే ముందు శిక్ష పడేది మీ భర్తకే. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ బ్రాహ్మణి గారు. ఏ డెసిషన్ తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. సరేనండి, మళ్ళీ కలుస్తాను. నీ అత్త మెళ్ళో ఎట్లా తాళిగట్టిండో ఇగో నా మెళ్ళో కూడా గట్లనే తాళిగట్టిండు. నీ అత్తకి ఎంత హక్కుందో నాకు గంతే హక్కుంది. అత్తా, సెలే, ఇంకా కార్లు ఏమైనా మర్చినావా? లేదక్క, మొత్తం తెచ్చినాను. శివరాకరికి సేరాల్సిన చోటుకే సేరావన్నమాట. పద. కనకం,
ఏంది ఈడికొచ్చినవేంది? చేసింది చాలదా? మళ్ళా ఈడ ఏం లొల్లి చేయనికొచ్చినావు? లొల్లి నువ్వు చేస్తా నేను చేస్తున్నా అంటవేంది? అసలు నిన్నీడికి ఎవడు రమ్మన్నాడే? తట్టో బుట్టో మొత్తం సర్దుకొని వచ్చేసిండ్రు. ఈయన తిష్టిద్దామనుకుంటున్నారా? ఉన్న దరిద్రమే ఎట్లా వదిలించుకోవాలా అని చూస్తుంటే నెత్తినెక్కనికొచ్చిందేందే? మర్యాదగా పోండి బయటికి. లేదంటే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏది చెయ్య ఇవ చూస్తా. కనకం, ఏంటిదంతా? జరిగింది సరిపోలేదా? మళ్ళీ గొడవ చేయడానికే వచ్చావా? ఎవరయ్య గొడవ చేస్తాంది? నేనా? ఇంట్లో అడుగు పెట్టిన్నో లేదో నీ కోడలే శివంగిల ఎట్ల మీదకొస్తుందో చూడు. నువ్వు చేసిన దానికి నిన్ను ఏం చేసినా తక్కువే. మా అత్తని మా కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని ఎన్ని నాటకాలు ఆడుతున్నావు? మానసి, ఎందుకొచ్చారో ఏం కావాలో తెలుసుకొని పంపించు. గది సవతివైనా సక్కని మాట చెప్పినవక్క. ఎవరే నీకక్క? ఏయ్, ఏందే నీ గోల? మాట్లాడుతున్నా గదా, మాట్లాడిని. ఏం బ్యామణమ్మా, ఎందుకొచ్చిన్నో ఏం కావాలనో నీకు తెల్వదా? నాకు జీవితాన్నిస్తా అని తాళిగట్టి నీకు తెలిస్తే నువ్వేమైతావో అని ఇన్నాళ్ళు నన్ను 4 గోడల మధ్య పెట్టిండు. నేను సాటి ఆడదాని లెక్క ఆలోచించి గమ్మునున్నా. ఇప్పుడు నీకెట్లాగూ తెలిసిపోయింది. రేపు లోకమంతా తెలుసుద్ది. అంతా తెలిసినా ఇంకా ఆడనే ఉండి మన మొగుడు ఆడికి వస్తా పోతా ఉంటే నన్ను పెండ్లామన్రు. గంత మాట అనిపించుకునే కర్మ నాకేంది? అందుకే నా మొగుని దగ్గరికే వచ్చిన. ఇక ఆ పెద్ద మనిషి ఏడుంటే ఆడనే నేను ఉండేది. ఏందే నువ్వుండేది? మా మావయ్యని మాయ చేసి తాళి కట్టించుకుంటే పెళ్ళనివైపోతావా? మర్యాదగా ఈ ఇంట్లోంచి మావయ్య జీవితంలోంచి బయటికి పో. పోతా. నువ్వు కాదు, ఈ ముక్క మీ అత్తని చెప్పమను. పోతా. అత్త గమ్మునుంది కదా అని ఒప్పుకుంటుందనుకున్నావా? ఇంతసేపు అత్తట్లున్నదంటే నీ అదృష్టం. మామూలుగా అయితే ఈ పాటికి నీ జుట్టు పట్టుకొని బయటికి గెంటుండేది. అత్త పొమ్మని చెప్పత్తా. కనకం, అప్పుడు నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తున్నదేంటి? రోజు రోజుకి నీ ప్రవర్తనలో చాలా తేడా వస్తోంది. నీ ఉద్దేశాలు మారుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు కనకం. మరేంది కరెక్టు? నా బతుకు గింతే అని ఓ మూలను కూసుని ఏడ్చుడు కరెక్టా? అసలేందనుకున్నావు ఆడదాని బతుకంటే? ఇప్పుడు అక్క చేసిన దాంట్లో తప్పే ఉంది పెద్దాయనా. నా పెండ్లి చేస్తా అని తీసుకుపోతే ఉన్న సంబంధం కాస్త పోయింది. మా అక్క బతుకు కూడా గట్లనే కాదని నమ్మకమైంది. అందుకే నువ్వేడుంటే అక్క కూడా ఆడనే ఉంటది. నువ్వు మాట్లాడవేంది బ్రాహ్మణమ్మా? నీ అక్కకో సెల్లికో గీగెత్తే పడితే చూస్తూ ఊరుకుంటావా? ఏయ్, అసలేంది నీ లొల్లి? నాకు న్యాయం కావాలే. ఏంటి నీకు కావాల్సిన న్యాయం? ఆయన భార్యగా నా స్థానం నాకు కావాలి. నాకు ఆయన మీద హక్కుందన్నీకి రుజువుగా గీ ఆస్తిలో వాటా కావాలి. మా ఇద్దరి చేతుల మీదుగా ఘనంగా నా సెల్లికి పెండ్లి చేయాలి. గంతేనే ఇంకేమైనా ఉన్నాయా? సగమాస్తేంది, మొత్తం ఇస్తే తీసుకుపో.
ఈ రోజు ఆస్తి తీసుకపో కూడా తీసుకపో. ఏం తమాషాగా ఉందా? దవడ మీద కొడితే మూతి పళ్ళు మొత్తం రాలిపోతాయి. వద్దు మానసి, అత్త తిండి వద్దు అని చెప్తున్నాను కదా. ఎవ్వరేమనుకున్నా, ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, నా నిర్ణయం ఏంటో తెలియాలంటే సాయంత్రం 6 వరకు ఓపిగ్గా ఉండమని చెప్పు. అత్త ఇంకా మాట్లాడుకోనీకి ఏంలే. నాకు న్యాయం కావాలి. గా న్యాయం దక్కించుకునే పోతా. యాడుండాలో చెప్పు. పోయి వళ్ళకట్లో ఉండండి. ఛీ! ఒకళ్ళు మనకి చెప్పేదేందే, గిది మానిల్లు, యాడైనా ఉండొచ్చు. నడు. చెప్పు మాన్సి. నేను చెప్పుడు కాదు, నువ్వు ఏడునవో చెప్పు ముందు. ఏమైంది? టైం చూసినవా? 2 అయింది. 6 గంటలకల్లా అత్త తన డెసిషన్ తీసుకుంటానంది. మనమే ఏదో ఒకటి చేసి ఆ కనకం ఫ్రాడ్ అని ప్రూవ్ చేయాలి. లేకపోతే అత్త ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావడం లేదు మృదుల. మేము అదే పనిలో ఉన్నాం మాన్సి. ఏదో ఒక క్లూ దొరుకుతుందనుకుంటున్నా. నాకు చాలా భయంగా ఉంది మృదుల. ఇన్ని రోజులు కోపం వస్తే అరిచేసేది. ఆవిడ కోపాన్ని మనం ఊహించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు సునామీ వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగా ఉన్నట్టు అత్యంత మౌనంగా ఉంది. మాన్సి, నువ్వు కంగారు పడుకో. నువ్వు అత్తయ్య పక్కనే ఉండు. ఏం జరిగినా వెంటనే నాకు కాల్ చేయి. మేం కూడా చిన్న పని ఉంది, అది చూసుకుని వచ్చేస్తాం. సరే, త్వరగా రండి. ఏమైంది మృదుల? అత్తయ్య గారు కోపంలో ఉన్నారంట మధు గారు. మానసి భయంతో కాల్ చేస్తుంది. ఇంకెంత దూరం? ఎదిగో ఈ లైన్ అనుకుంటా. ఏమండి, ఇక్కడ యాదగిరి అనే డ్రైవర్ వాళ్ళ ఇల్లు ఎక్కడ? యాదగిరా అంటే క్వాలిస్ డ్రైవరా? అవును, ఆయనే. ఈ లైన్లో పెడితే రెండో ఇల్లు. యాదగిరి గారు, యాదగిరి గారు, యాదగిరి గారు. ఎవరు మీరు? యాదగిరి గారు. నేనే. మీరెవరు? మీ కనకం గారు తెలుసా? కనకం గారా? గుర్తుకొచ్చిర్రు. ఆ మేడం గారు పంపించిర్రా? అవును. ఏం కావాలి మీకు? మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోయినప్పుడు మీరే కదా కార్ డ్రైవ్ చేసింది. ఆ రోజు కార్లో ఎవరెవరు ఉన్నారు? గవన్నీ మీకెందుకు?
కనకం గారికి అవన్నీ తెలుసు కదా, మళ్ళీ ఇదేంది కొత్తగా? అయినా ఆ రోజు నేను డ్రైవర్గా వెళ్ళా, మా అన్నను పంపించిన. ఓ అవునా, ఒకసారి అతన్ని పిలవండి. ఇక్కడే ఉండండి, ఇప్పుడే పిలుస్తా. మధు గారు మిస్ అయిపోయాడు మృదుల. లేదు మధు గారు, మిస్ అవ్వలేదు. మన అనుమానం నిజమే అని మనకి క్లారిటీ ఇచ్చాడు. సరే, అత్తయ్య గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముందు వెళ్దాం పదండి. ఆ తర్వాత వీడి గురించి ఆలోచిద్దాం. పదండి. ఎవరు మీరు? ఏం కావాలి? నా మనసులో నా కోసం మహిళా మండలి నుంచి వచ్చిండ్రు. మహిళా మండలి నుంచి వచ్చారు. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు? ఎందుకేంద్రబాయ్, ఆరింటికి మీ పెద్దమ్మ పంచాయతీ పెట్టిందిగా. పంచాయతీలో నాకు న్యాయం చేయాలి కదా. అందుకే గీ పెద్ద మనుషులు వచ్చిండ్రు. ఏ పంచాయతీ ఏంది? పోగులైనవా? మా అత్త ఆరింటికి డెసిషన్ చెప్తానంది. గంతే, గదే ఫైనల్. మీ అత్తేమన్నా సుప్రీంకోర్టా ఏంది? ఏం చెప్తే గదే ఫైనల్ అన్నీకి? మీరంతా కలిసి నాకు అన్యాయం చేస్తే నా బతికేం కావాలా? అందుకే మహిళా మండలి నుంచి సపోర్ట్ తెచ్చుకున్నా. అసలు నీకు నిజంగా మా పెద్దమ్మ పరిస్థితి అర్థమవుతుందా? ఇప్పటికే జరిగిన దానికి కుమిలిపోతోంది. అసలేమవుతుందో, ఏ నిర్ణయం తీసుకుంటుందో అని మేమంతా టెన్షన్ పడుతుంటే నువ్వు పంచాయతీ పెట్టాలని చూస్తున్నావా? పెట్టాలని చూస్తే ఎవరు ఊరుకుంటారు గౌరవ్? అసలు నిన్ను ఈడ ఉంచడే ఎక్కువ అనుకుంటే ఈ లొల్లంతా ఏంది? గౌరవ్, బయటికి పొమ్మని చెప్పు. ఏయ్, నువ్వు పొమ్మని చెప్పేదేందే? నాకు న్యాయం జరిగినీకి ఏమన్నా చేస్తా. ఎక్కువ మాట్లాడితే టీవీ వాళ్ళని పిలిపించి లైవ్ ప్రోగ్రాం పెట్టిస్తా. ఏమనుకున్నావో? పెట్టించు. మృదులా బావ నీ రంగు బయట పెట్టనీకే పోయినరు. మొత్తం లైవ్ లో నీ బండారం బయటపడుద్ది. మానసి, కనకం ఏంటి గొడవ?
ఎప్పుడూ ఏదో ఒకటి ఉండాల్సిందేనా నీకు? ఏందయ్యా నువ్వు వాళ్ళలాగే మాట్లాడుతుండా? నేనేం చేసినా? ఇంకో అరగంటలో నీ పెండ్లాం ఏదో నిర్ణయం తీసుకుంటుందట కదా. నాకు న్యాయం జరగాలని పెద్ద మనుషుల్ని పిలిపించినా తప్పేంది? ఆస్తిలో నా వాటా నాకు దక్కాలే. సమాజంలో నీ పెండ్లామన్న విలువ కావాలే. అవును పెద్దయినా, తప్పేంది? నా పెండ్లి జరిపిస్తా అని తీసుకుపోయిండ్రు. ఏం జరిగింది? నాకు జరిగినట్టే అక్కకు కూడా జరగకూడదని ముందు జాగ్రత్త. గంతే, లొల్లి చేయనీకేం రాలేదు. మనం ఎవ్వరికి ఏ సంజాయిసి ఇవ్వక్కర్లే సెల్లి. వచ్చినారుగా, ఉంటారంతే. కాదనే హక్కు ఎవ్వరికీ లే.